పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఉపదేశమును చిన్న చూపు చూచువాడు స్వీయ నాశనమును కొని తెచ్చుకొనును, దానిని పాటించువాడు భద్రముగా మనును. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనము. జ్ఞానవాణి వీక్షకులందరికీ శుభోదయం. క్రీస్తు జయంతి కాలములో ఎక్కడ చూసినా రకరకాల పశువుల కొట్టాలు, ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క రకం, ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క రకం. లాట్ ఆఫ్ క్రియేటివిటీ, సో మచ్ ఆఫ్ మనీ స్పెండింగ్. మంచిదే, సృజనాత్మకంగా నిర్మించుకోవాలి, చాలా చక్కగా అలంకరించుకోవాలి. అదే సమయంలో ఆ పశువుల పాకలో ఉన్న వ్యక్తుల గురించి కూడా ధ్యానించుకోవాలి. బాలయేసు పుట్టినరోజు కాబట్టి ఖచ్చితంగా బాలయేసు గురించి ధ్యానిస్తాం. ఈ ధ్యానం చేసేటప్పుడు మనం ఒక విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. మామూలుగా పుట్టినరోజు ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు చక్కగా ఒక బహుమతి తీసుకొని వెళ్తాం. అక్కడ పాపో బాబోకో ఆ బహుమతిని ఇచ్చి చక్కగా దీవించి వెనక్కి వస్తాము. మరి ఈ క్రిస్మస్ రోజున చిన్నారి బాలయేసుకు నీవిచ్చిన బహుమతి ఏమిటి? క్రిబ్బును అలంకరించడమా, కొత్త బట్టలు ధరించడమా, లేకపోతే కేకును కట్ చేసుకోవడమా, ప్రార్థన బాగా చేసుకోవడమా? మంచిదే, కానీ మదర్ తెరేసా గారు ఈ విధంగా చెప్పుచున్నారు. ప్రేయర్ ఇన్ డీడ్, లవ్ ఇన్ డీడ్, సర్వీస్ ఇన్ డీడ్. ఏదైనా మాటలలో కాదు, క్రియలలో, యాక్షన్లో చూపించాలి. వాట్ ఈస్ యువర్ గిఫ్ట్ గివెన్ టు జీసస్ ఇన్ దిస్ క్రిస్మస్? ఎనీ చేంజ్ ఇన్ మోరల్ లైఫ్, ఎనీ చేంజ్ ఇన్ స్పిరిచువల్ లైఫ్? ఆధ్యాత్మికంగా, మానసికంగా నీ నడవడికిలో ఏదైనా మార్పు వచ్చిందా? ఇకపోతే పశువుల పాకలో బాలయేసు ప్రక్కన మోకరించి నిలిచిన మరియ తల్లి. మరియ తల్లి గురించి చెప్పాలంటే వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్, ఎన్నో పుస్తకాలు రాయొచ్చు. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే షీ ఈజ్ రియల్లీ ఎ ట్రూ డిసైపుల్ ఆఫ్ జీసస్, లైక్ జీసస్ హిమ్సెల్ఫ్. యేసుక్రీస్తు యొక్క శిష్యురాలుగా యేసుక్రీస్తు వలె జీవించిన వ్యక్తి. ఇకపోతే బాలయేసు తండ్రి జోజప్ప గారు. జోజప్ప గారిని నీతిమంతుడు అన్న ఒక్క మాటతో తన వ్యక్తిత్వాన్ని వర్ణిస్తే అస్సలు సరిపోదు. మరియమాతతో నిశ్చితార్థం జరిగే రోజుల్లో జోజప్ప గారు ఒక యవ్వనస్తుడు. యవ్వనస్తులు ఈ రోజుల్లో వారి పెళ్లి విషయాల్లో వేసుకునే పథకాలు, కోరికలు, ఊహలు అవన్నీ మనకు తెలుసు. ఆ యవ్వనంలో ప్రతి వారికి జీవితం పట్ల కొన్ని పథకాలు, ప్రణాళికలు, కోరికలు ఉంటాయి. మంచి జీవితాన్ని జీవించాలని, గొప్ప కుటుంబ జీవితాన్ని అలవర్చుకోవాలని, భార్యతో కలిసి అన్నీ ఎంజాయ్ చేయాలని ఎన్నెన్నో ఆశలు, కోరికలు ఉంటాయి. అందులోనూ జోజప్ప గారు మంచి యవ్వన స్థితిలో ఉన్న వ్యక్తి, మంచి ఉన్నతమైన కుటుంబంకు చెందిన వ్యక్తి. అలా ఎక్స్టసీలో ఉన్న జోజప్ప గారికి, పారవస్యంలో మునిగిపోతున్న జోజప్ప గారికి సడన్గా తను చేసుకొని పోయే భార్య గర్భవతి అని తెలుస్తుంది. ఒక్కసారి ఊహించుకోండి, హార్ట్ బ్రోకెన్ న్యూస్. మెంటల్గా జోజప్ప గారు ఎంత బాధపడి ఉంటారు. మరియమాత వలె తనకు ముందు దైవ దర్శనం కలగలేదు. ఈ సంఘటనను ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియదు. కానీ విని ఎరగని సంఘటన, సైన్స్కు అందని సంఘటన. హీస్ హార్ట్ మైట్ బి బ్రోకెన్ ఇన్ టు పీసెస్. తన వివాహం గురించి తన ఊహలు, ప్రణాళికలు, పథకాలు ఫుల్లీ అన్నీ ఒకేసారి కొలాప్స్ అయినాయి. నిస్సహాయ స్థితిలో సైలెంట్గా మరియ తల్లిని వదిలివేయాలి అను. ఎంత ఓర్పు, ఎంత సహనం! ఇంకొకరైతే నిలదీయాలనుకుంటారు, నిందిస్తారు, అరిచేస్తారు, గోలగోల చేస్తారు. కానీ జోజప్ప గారు మంచి గౌరవప్రదమైన వ్యక్తి. అందుకనే మరియమాతను గౌరవంగా, మౌనంగా, ఏ అలజడి లేకుండా సైలెంట్గా వదిలివేయాలనుకున్నారు. ఇట్ ఈస్ రియల్ ఏ డీప్ అండ్ స్పిరిచువాలిటీ. ఇదంతా ఒక ఎత్తు అయితే, కలలో దైవ దర్శనం కలిగినాక
గర్భవతిగా ఉన్న మరియను స్వీకరించమని చెబితే ఎంత విధేయతలో ఎంత త్యాగం! ఒక గర్భవతిని స్వీకరించడానికి మనసు ఒప్పుకుంటుందా? విధేయతలో ఎంత త్యాగం, విధేయతలో ఎంత వినయం, విధేయతలో ఎంత సంపూర్ణ సమర్పణ! వీటన్నిటికంటే మించిన మరొక సంఘటన, యవ్వనంలో ఉన్న జోజప్ప గారు మరియమాతకు భర్తగా ఉంటూ ఇక జీవితాంతం శారీరక సంబంధం లేకుండా జీవించాలి. వాళ్ళిద్దరి మధ్య వివాహ బంధం ఉండకూడదు. ఒక యువకునికి ఇది సాధ్యమా? కానీ జోజప్ప గారు దీన్ని సాధ్యం చేశారు. ఎంత త్యాగం అండి! ఈజ్ రియల్లీ ఎ ట్రూ అథెంటిక్ కాన్సక్రేటెడ్ పర్సన్. జీవితాంతం మరియమాతతో బ్రహ్మచారిగా జీవించాడు. యవ్వనస్తులకు జోజప్ప గారు రియల్లీ ఎ షాక్, ఎ గుడ్ రోల్ మోడల్. జోజప్ప గారి సహనం, ఓర్పు, అన్నిటికీ మించిన త్యాగం, విధేయత, దైవవాకు పట్ల విశ్వాసం, భక్తి, మనుషుల పట్ల గౌరవం మాటల్లో వర్ణించలేము. ఇలాంటి యువకుడైన జోజప్ప గారు మన యువకులందరికీ మనందరికీ గొప్ప ఆదర్శం. అలాంటి వ్యక్తిత్వాన్ని అలవర్చుకున్న ప్రయత్నం చేద్దాం. జోజప్ప గారి పండుగ దినాల్లో మార్చి నెలలో పెద్దవాడైనా ముసలివాడైనా భక్తి గల జోజప్ప గారిని మనం చూస్తూ ఉంటాం నవదిన జపాల్లో. కానీ యువకుడుగా తను కనపరిచిన వ్యక్తిత్వాన్ని నెమరు వేసుకొని మనం కూడా అలాంటి వ్యక్తిత్వాన్ని అలవరుచుకున్న ప్రయత్నించుదాం. మన నిమిత్తమై ప్రార్థించమని జోజప్ప గారిని వేడుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.